రాయలసీమలో రేణిగుంట పుట్టపర్తి తర్వాత కడపలోనే విమానాశ్రయం ఉంది. 3 దశాబ్దాల క్రితమే కడప నగర శివార్లలో 400 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. 1985 వరకు 7-8 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న వాయుదూత్ విమానాలు మాత్రమే అప్పుడప్పుడు ఈ విమానాశ్రయంలో దిగేవి. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక కడప విమానాశ్రయంపై దృష్టి సారించారు. ఇక్కడున్న ఏరోడ్రమ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయాన్ని 1060 ఎకరాలకు విస్తరించారు. 100 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రణాళికలు కూడా రూపొందాయి. అందులో భాగంగా 2 కిలోమీటర్ల రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, పరిపాలనా భవనం, శాశ్వత టెర్మినల్, పవర్ హౌస్, అంతర్గత రహదారులు, కారు పార్కింగ్ తదితర పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కేంద్ర మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. బోయింగ్ విమాన రాకపోకలు సాగించే పరిస్థితి ఇక్కడ లేదని వారు విమానయాన శాఖకు నివేదిక పంపారు. వైఎస్ మరణం తర్వాత విమానాశ్రయ పనులు పూర్తిగా మందగించాయి. ఏటీసీ పరిపాలనా భవనంలో నిధులకు కూతపెట్టకపోయినా శాశ్వత ప్యాసింజర్ టెర్మినల్ ప్రతిపాదనను మార్పు చేసి తాత్కాలిక నిర్మాణానికి అనుమతినిచ్చారు. 2009 డిసెంబర్ నాటికి విమానాశ్రయం పూర్తయి విమానాలు తిరగాల్సి ఉంది. మొదటి విడతగా 2 కిలోమీటర్ల మేర 6000 అడుగుల రన్వే, 12 కిలోమీటర్ల మేర ప్రహారీని 21 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. 2010 అక్టోబర్లో రెండో విడత పనులకు టెండర్లు పిలిచారు. 2011 డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చాయి. ప్రస్తుతం 12 కిలోమీటర్ల ప్రహారీ పనులు పూర్తయ్యాయి. 6000 అడుగుల విస్తీర్ణంలో రన్వే, 13 కోట్ల వ్యయంతో టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ భవనం, పవర్ హౌస్, అప్రోచ్ రోడ్లు, కారు పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు పూర్తి కావడంతో గత సంవత్సరం జనవరి 2న ట్రయల్ రన్ నిర్వహించడానికి అధికారులు ముహూర్తం నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి కడప జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ విమానాలు దిగుతాయి, ఈ విమానాల ద్వారా మనం కూడా ఇతర ప్రాంతాలకు పోవచ్చు అని చెప్పేసి ప్రజానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఫ్రీక్వెంట్గా విమానాలను కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ మరి భారీ స్థాయిలో దీన్ని విస్తరణ చేస్తే తప్పకుండా మైనారిటీ సోదరులు కూడా ఈ యొక్క హజ్ హౌస్ ద్వారా వారి యొక్క పుణ్యక్షేత్రానికి మక్కాకు పోయేదానికి వీలుంటుంది. చెన్నై, రేణిగుంట, కడప మీదుగా హైదరాబాద్కు విమానాలు నడపాలని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయించింది. తొలుత ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే విమానాలు నడపాలనుకుంటున్నారు. తర్వాత డిమాండ్ బట్టి ఎన్ని విమానాలు నడపాలని విమానయాన శాఖ నిర్ణయం తీసుకోనుంది. మొన్నటి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప విమానాశ్రయ పనులపై ఆరా తీయడం, మార్చి 1 నుంచి విమాన సర్వీసు ప్రారంభం దిశగా సమావేశంలో చర్చించడం వంటి అంశాలు పనుల పురోగతిపై ఆశలు రేపుతున్నాయి. మొత్తానికి మార్చిలో విమాన సర్వీసులు నడపాలన్న ప్రభుత్వ ఆలోచన అమలైతే విమానాల ప్రయాణం సులువు కానుంది.